మీరు చిన్నది వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? జేబులో రూపాయి కూడా లేదా? షూరిటీ ఇచ్చేందుకు ఆస్తి పాస్తులు కూడా లేవా? ఇదే కదా మీ బాధ. బ్యాంకుల చుట్టూ తిరిగితే గ్యారంటీ లేకుండా రూపాయి కూడా పుట్టదని భయపడుతున్నారా? ఇక మీకు ఆ చింత అవసరం లేదు. గ్యారంటీ లేదు, రూపాయి ఆస్తి చూపించాల్సిన పని లేదు. మీ కష్టాన్ని నమ్మి మీ వ్యాపారానికి పెట్టుబడి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, ఏకంగా 90,000 రూపాయల వరకు లోన్ మీ చేతికి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం స్వానిధి స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న స్ట్రీట్ వ్యాపారుల జీవితాలు ఎలా మారుతున్నాయి, ఎలాంటి గ్యారంటీ లేకుండా 3 విడతల్లో ఈ లోన్ ఎలా పొందాలో డీటెయిల్గా వీడియోలో చెప్తాను. మీరు ఒకవేళ కనుక ఈ 90,000 రూపాయలతో ఒక లోన్ మీ చేతికి ఇస్తే మీరేం చేయాలనుకుంటున్నారో సిద్ధమవ్వండి. నేను చెప్పిన ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. డీటెయిల్గా నేను చెప్తాను. మీరు కూడా ఒక చిన్న వ్యాపారానికి ఓనర్ కావచ్చు. ఇక 2020 జూన్ నాటి రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లాక్డౌన్ దెబ్బకి వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు రోడ్డున పడిపోయారు. పెట్టుబడి అంతా తుడిచిపెట్టుకుపోయింది. పూట గడవడమే గగనమైపోయింది. సరిగ్గా ఆ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంజీవని లాంటి పథకమే ఈ పిఎం స్వానిధి అనేటువంటి పథకం. ఇక స్ట్రీట్ వ్యాపారులకి బ్యాంకుల నుంచి ఈజీగా లోన్స్ ఇప్పించి వారి కాళ్ళపై వారు నిలబడేలా చేయడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ టార్గెట్. అయితే ఇదేదో తాత్కాలిక పథకం అనుకుంటే పొరపాటే. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పర్మనెంట్గా అమలు చేయాలని డిసైడ్ అయిపోయింది. అంటే ఫర్ లాంగ్ లాస్టింగ్, దీర్ఘకాలికంగా అమలు అవుతూనే ఉంటుంది. 2030 మార్చి 31 వరకు ఈ పథకం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండబోతోంది. అంటే రాబోయే కొన్ని సంవత్సరాల పాటు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఒక గ్యారంటీ కావాలంటే కేంద్రం మీకు తోడు ఉండబోతోంది. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సినటువంటి అసలైనటువంటి పాయింట్, ఈ లోన్ అమౌంట్ ఎంత, ఎలా ఇస్తారు? గతంలో ఈ స్కీమ్ కింద మ్యాక్సిమం లిమిట్ 80,000 రూపాయల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ లిమిట్ని ఏకంగా 90,000 రూపాయలకు పెంచేశారు. అయితే ఈ 90,000 ఒకేసారి మీ అకౌంట్లోకి పడవు. మొత్తం 3 దశల్లో ఫేజెస్ వారీగా ఈ డబ్బులు మీకు అందిస్తారు. సో మొదటి దశలో అప్లై చేయగానే ముందు మీకు 15,000 రూపాయలు వస్తాయి లోన్గా. ఇక సెకండ్ ఫేజ్లో 15,000 రూపాయల లోన్ని ఇన్ టైంలో కరెక్ట్ టైంకి రీపేమెంట్ చేస్తే మీకు నెక్స్ట్ ఎలిజిబిలిటీ ప్రకారంగా 25,000 రూపీస్ సెకండ్ ఫేజ్లో వస్తుంది. ఇక థర్డ్ ఫేజ్, ఈ థర్డ్ ఫేజ్ ఏంటి? థర్డ్ ఫేజ్లో 2వ విడతను కూడా ప్రొఫెషనల్గా ఎప్పటికప్పుడు చాలా పక్కాగా పకడ్బందీగా క్లియర్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాసెస్ కింద ఏకంగా 50,000 రూపాయల వరకు మొత్తం లోన్ లభిస్తుంది. ఇక మొత్తం ప్రాంప్ట్గా మీరు ఎప్పటికప్పుడు లోన్ కడితే అంత పెద్ద అమౌంట్ని మీ వ్యాపారానికి పెట్టుబడిగా మారుతుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు 90,000 పెద్ద అమౌంట్ అంటే, నేను అంటుంది స్ట్రీట్ వెండర్స్ వరకు మాత్రమే. వీధిలో ఫుట్పాత్ల పైన లేకపోతే అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారులకి 90,000 ఇట్స్ బిగ్గెస్ట్ అమౌంట్. ఒకసారి అడగండి, వాళ్ళు చెప్తారు 90,000 అంటే ఎంత అనేది. ఇక ఈ పథకంలో లోన్ మాత్రమే కాదు, అంతకు మించినటువంటి డిజిటల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మన వీధి వ్యాపారులకు కూడా హైటెక్ డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు నడిపించడమే గవర్నమెంట్ టార్గెట్. మీరు కనుక కస్టమర్ల దగ్గర నుంచి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి స్కానర్ల ద్వారా డిజిటల్ పేమెంట్స్ మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు ప్రభుత్వం నుంచి క్యాష్ బ్యాక్ అలాగే ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా వస్తుందంట. అంతేకాదు ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఏంటంటే 2వ దశ లోన్లో కూడా పర్ఫెక్ట్గా రీపేమెంట్ మీరు చేస్తే లబ్ధిదారులకి యూపీఐతో లింక్ అయినటువంటి రూపే క్రెడిట్ కార్డ్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఏ రకంగా ఉంటుందంటే కనుక 30,000 రూపాయల లిమిట్ మీకు ఉంటుంది. సో మీరు అడిషనల్గా 90,000తో పాటుగా ఈ 30,000 బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అంటే ఎప్పుడైనా అత్యవసరంగా ఇమ్మీడియట్గా
మీరు వ్యాపారంలో ఈరోజు వ్యాపారం జరగలేదనో లేకుంటే మీరు సరుకులు కొనలేకపోతున్నారనేటువంటి సమయంలో మీ చేతిలో ఉన్న ఈ క్రెడిట్ కార్డు సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఉపయోగించి మీరు సరుకులు కొనుక్కోవచ్చు. ఇది కేవలం మాటలకే పరిమితమైన స్కీమ్ కాదు. పక్కా స్కెచ్తో పక్కా స్టాటిస్టికల్గా లెక్కలతో సహా సాగుతున్నటువంటి ఒక గవర్నమెంట్ స్కీమ్ ఇది. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారంగా ఇప్పటివరకు ఏకంగా 75.5 లక్షల మందికి పైగా స్ట్రీట్ వ్యాపారులు ఈ పథకం ద్వారా బెనిఫిట్స్ తీసుకున్నారు. ఇప్పటివరకు 1.12 కోట్లకు పైగా రుణాల రూపంలో 17,800 కోట్లకు పైగా నిధులని ప్రభుత్వం డైరెక్ట్గా ఆ బెనిఫిషరీస్కి అందించింది. మరి గోల్డెన్ ఆపర్చునిటీని మీరు ఎలా మిస్ అవుతారు? దీనికి అప్లై చేసుకోవడానికి చాలా పెద్ద డాక్యుమెంట్లు ఏం అవసరం లేదు. మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉందా, ఒక బ్యాంక్ పాస్బుక్ ఉందా, లేదా స్ట్రీట్ వెండర్గా గుర్తింపు ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ ఉందా? ఈ లోన్కి వడ్డీ ఆయా బ్యాంకులను బట్టి డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. 10 నుంచి 15% వరకు ఉంటుంది. ఇందులో 7% వడ్డీ కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుంది. సంవత్సరంలో ఇన్ టైంకి ఇంట్రెస్ట్ కడితే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అయితే ఒక చిన్న సలహా, బ్యాంకుల నిబంధనలు అర్హతలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక పిఎం స్వానిధి పోర్టల్ లేదా మీకు దగ్గరలోని ప్రభుత్వ భాగస్వామ్య బ్యాంకులను సంప్రదించి ఆ వివరాలని అడిగి తెలుసుకోండి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అర్హత సాధించిన వెంటనే అప్లై చేసుకుంటే అధికారులు మంజూరు చేసినటువంటి పరిశీలించి లోన్ను కూడా మీకు వెంటనే ఖరారు చేస్తారు. సొంత వ్యాపారంతో సెల్ఫ్ రెస్పెక్ట్తో మీ లైఫ్ని లీడ్ చేయాలనేటువంటి మీ కలకి పిఎం స్వానిధి ఒక అవకాశం ఇస్తుంది. ఈ సమాచారాన్ని మీకు తెలిసినటువంటి మీ స్ట్రీట్ వ్యాపారులందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని బిజినెస్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన విషయాల్ని కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే ఆర్స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిఎం స్వానిధితో ఎంతమంది ఏ రకంగా లబ్ధి పొందుతున్నారో 2020 నుంచి కూడా, అంటే ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది, దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. కాబట్టి బెనిఫిషియర్స్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళని కూడా సంప్రదించండి. దిట్స్ విల్ బి గుడ్ లెసన్ టు యూ. సో డెఫినెట్గా ఇంకెందుకు ఆలస్యం, పిఎం స్వానిధి పోర్టల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అర్హతని చెక్ చేసుకోండి. వన్స్ మీకు ఎలిజిబిలిటీ వచ్చిందనంటే బ్యాంక్ మీకు సుమారుగా 3 విడతలో 90,000 రూపాయలు మీకు చెల్లిస్తుంది. దాట్ విల్ బి ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు యువర్ స్మాల్ స్కేల్ బిజినెస్ అండ్ స్ట్రీట్ బిజినెస్. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా స్ట్రీట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారంటే ఆలోచనలో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.